సిటీ న్యూస్కు స్వాగతం. తనను నమ్మి ఉన్న అభిమానులను ఎన్నటికీ మరువనని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోరగడ్డ వేదవ్యాస్ అన్నారు. తనను నమ్మి ఉన్న అభిమానులను ఎప్పటికీ మరువలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోరగడ్డ వేదవ్యాస్ పేర్కొన్నారు. పెడన సీటు దక్కలేదని తాను మనస్తాపం చెందిన మాట వాస్తవమేనని, అభిమానులు అధైర్యపడవద్దని, 2029లో తప్పనిసరిగా సీటు వస్తుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోరగడ్డ వేదవ్యాస్ పేర్కొన్నారు. పెడన పట్టణంలోని తోటమూల సెంటర్ సమీపంలో గల ఫంక్షన్ హాల్లో వ్యాస్ అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న వ్యాస్ అభిమానులు అందరి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం కూటమికి మద్దతు ప్రకటించారు. రాజకీయాలను, నియోజకవర్గ ప్రజలను, తన అభిమానులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంచి స్థానం కల్పిస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. పట్నంతో పాటు 4 మండలాల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్లు గాని, జెడ్పీటీసీ గాని, ఎంపీటీసీ గాని, సర్పంచులు గాని, కౌన్సిలర్లు గాని సగం సీట్లు తాను చెప్పిన వారికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సమ్మెట బాబు, బత్తిన హరిరాం, జెడ్పీటీసీ అర్జా వెంకట నగేష్, జనసేన కౌన్సిలర్ మట్టా శివపావని, తలుపుల కృష్ణ, గుడిసేవ రామారావు తదితరులు పాల్గొన్నారు. రేపు అధికారంలోకి వచ్చి మీరు ఇచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే అయ్యి గవర్నమెంట్ వస్తే నియోజకవర్గంలో మా పరిస్థితి ఇవాళ 4 మండలాలు ఉన్నాయి. మా క్యాడర్ పరిస్థితి ఏంటి, మా కార్యకర్తల పరిస్థితి ఏంటి? 4 మండలాలు ఉన్నాయి, 4 జెడ్పీటీసీలు ఉన్నాయి, 2 మార్కెట్ యార్డ్లు ఉన్నాయి, 4 మండల ప్రెసిడెంట్స్ ఉన్నారు, లోకల్ బాడీ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ పరిస్థితి నేను ఒకటే అడిగా, వీటిల్లో నాకు 50% 4 మండలాల్లో మార్కెట్ యార్డ్లో ఒక మార్కెట్ యార్డ్ ఇవ్వాలి. మండల ప్రెసిడెంట్ల విషయంలో కూడా నేను చెప్పేది ఇవ్వాలి. బ్యాంక్స్ కానీ ఇతర విషయాల్లో కూడా నేను మా గ్రూప్కి, మా క్యాడర్కి నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. నేను ఒక్కడికే పదవి ఇస్తే కాదు, నా క్యాడర్ బతకాలి, నా మనిషి బతకాలిగా. అదేవిధంగా పెడల మున్సిపాలిటీలో కూడా సగం మున్సిపల్ కౌన్సిల్ విషయంలో మా వ్యక్తులకు ఇవ్వాలి. అంటే వ్యాస్గర్ హైదరాబాద్ లో ఉంటారు, వ్యాస్గర్ హైదరాబాద్ లో ఉంటారు అని కరెక్ట్. వ్యాస్గర్ హైదరాబాద్ లో ఉన్నా సరే ఎక్కువ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే సందర్భం ఉండదు ఆయనకి. పొద్దున లేస్తే మీ అందరికీ తెలుసు, ఆయన తలుపులు ఇంటి తలుపులు ఒక్కటే కాదు, బెడ్రూమ్ తలుపులు, అవసరమైతే బాత్రూమ్ దగ్గరికి కూడా వచ్చి బాత్రూమ్ తలుపు కొట్టి వ్యాస్ గారు మీతో మాట్లాడతాం మీతో అన్నంత చదువు కేవలం ఈ నియోజకవర్గంలోనే ఆయన ఇంట్లోనే ఉంటుంది అంటున్నా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన హైదరాబాద్ వచ్చినా సరే ఆఫీసర్లతో మాట్లాడి మన కౌన్సిలర్ ఎందుకంటే పెడల నియోజకవర్గం మీ అందరికీ తెలుసు, ఒక టిపికల్ టోపోగ్రఫీ అంటే జాగ్రఫీ పరంగా అది చాలా పెయినింగ్ గా ఉన్న నియోజకవర్గం. 6 నియోజకవర్గాల ఎడ్యుకేట్ ఉన్న నియోజకవర్గం పెడల నియోజకవర్గం. మనకి ఎక్కడో ఇక్కడ నర్సాపురం నుంచి గూడూరు వరకు నియోజకవర్గం అడ్జసెంట్ ఉంటుంది. డ్రైన్కేమో నీళ్లు విజయవాడ నుంచి పెడలకు వచ్చేస్తాయి. అదే మంచినీళ్ళు రావాలంటే మాత్రం అన్ని నియోజకవర్గాలకి ఎట్లాగే పెడల నియోజకవర్గానికి మంచినీళ్ళు ఇస్తారు. సో మంచినీళ్ళు కూడా తెచ్చుకోవడానికి పోరాడాల్సిన నియోజకవర్గం మన పెడల నియోజకవర్గం. చాలా మంది తెలియదు. ఇక్కడ శ్రీరామనవమి పర్వదినాన్ని వాడవాడలా ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. శ్రీరామనవమి పర్వదినాన్ని వాడవాడలా వైభవంగా జరిపారు. కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించేందుకు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో రామాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభతో అలరారాయి. రామాలయాలతో పాటు ఇతర ఆలయాలు కూడా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధానమైన శ్రీ భద్రాద్రి రామాలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత ఘనంగా జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్నాథపురం రామాలయం, నిజాంపేట, డ్రైవర్స్ కాలనీ, చింతగుండపాలెం, రాజీవ్ నగర్, సీతారామాలయం, సర్కిల్పేటలోని రామాలయంతో పాటు రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ నాగాంజనేయ స్వామి దేవాలయం, ఈడేపల్లిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, శ్రీ సత్యసాయి సేవా సమితిలో గల శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయి సేవా సమితిలలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. గాంధీబొమ్మ శివాలయం, నారకొట్ల బజార్లలోని రామాలయాలలో రాములవారి కళ్యాణం వైభవంగా జరిపారు. బందరకోట రామాలయం, కొజ్జిలిపేట నాగేంద్రస్వామి రామాలయం, కోనేరు సెంటర్, లక్ష్మీ టాకీస్ సెంటర్, హౌసింగ్ బోర్డు కాలనీ, డ్రైవర్స్ కాలనీ, వలందపాలెంలోని రామాలయాలలో సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు.
నవీన్ మిట్టల్ కాలనీలో జరిగిన కత్తిపోట్ల ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నవీన్ మిట్టల్ కాలనీలో జరిగిన కత్తిపోట్లు ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయం కాగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రామాలయం శుభ్రం చేస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి అసభ్యకరంగా మాట్లాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవపడి కత్తులతో దాడికి దిగినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనలో తరగల రాజేష్ అనే తాపీ మేస్త్రికి 2 కత్తిపోట్లయ్యాయి. అలాగే రామానాయుడుపేటకు చెందిన నిమ్మకాయల కుమారస్వామి నవీన్ మిట్టల్ కాలనీలో ఇళ్ల స్థలం చూసుకుని తిరిగి వస్తుండగా గొడవ జరగడం చూసి ఆపడానికి ప్రయత్నించగా చేతికి గాయమైంది. శానిటేషన్ సూపర్వైజర్ ఇబ్రహీం బేగ్కు స్వల్పంగా గాయాలయ్యాయి. వీరందరికీ మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మేము రేపు రామాలయం వారి కళ్యాణం సందర్భంగా గుడి కడుక్కుంటే నవీన్ మిట్టల్ కాలనీలో మసీద్ గడ ఒక కుర్రోని కొట్టి మా దగ్గరికి వచ్చి మా మీద కలబడి కోడికత్తులతో మమ్మల్ని కొట్టేశారండి. మేము వాళ్ళని ఏం అనలేదు. వాళ్ళు తిడతంటే ఏంటి అని అడిగినందుకు కోడికత్తులు పెట్టి చంపేపోయారు. గత అదృష్టం బాగుండి బతికేసాము. వాళ్ళు మా నవీన్ మిట్టల్ కాలనీ కుర్రోళ్ళు ఒక 5-6 ఉన్నారు. బయట కుర్రోళ్ళు బస్ స్టాండ్ కుర్రోళ్ళు ఎక్కడో వాళ్ళు ఒక 5-6 ఉన్నారు. బాగా మామూలుగా అయితే గట్టిగా కొట్టేశారన్న. దోళ్ళమ్మట మెల్లమ్మట రాడ్డు పెట్టి కొట్టారు. ఒక రాడ్డు తాగేసి ఉన్నారు వాళ్ళు. బాగా గంజాయి అయితే తాగేశారు. మామూలుగా అయితే చచ్చిపోయేవాడిని. మన నూకలమ్మ గుడికాడ ఆపేసి కోడికత్తులు 3 పెట్టి పొడిచిపోయారు. ఒక ఆయన ఎవరో వచ్చి వాళ్ళందరినీ తోసేశాడు. లేకపోతే పేక కోసేసేవాళ్ళని. అది ఇవాటి బయట వాళ్ళు తెలీదు. మా కాలనీ వాళ్ళు అందరూ మాకు తెలుసు. మా కాలనీ వాళ్ళు ఉన్నారు కొంతమంది. పాత గొడవలు మాకు ఎవరికి లేవండి. వాళ్ళు బయట తిరుగుతారు, మేము ఎవరి జోలికి వెళ్ళాం. గుడికాడ తిడుతున్నారని ఎందుకు తిడుతున్నారు ఇక్కడ అని కలగ చేసుకున్నందుకే వచ్చారు. వాళ్ళే గుడికాడ ఆగి మెట్ల మీద నుంచుని తిడుతున్నారు. బూతులు తిడుతున్నారు. అమ్మలక్కలు లంజా కొడుకులు ఇలా పీకుతారో లాగుతారని తిడుతున్నారు. ఎవరు తిడుతున్నారన్న మీరు? ఇక్కడ ఏంటన్నా మీకు పని వెళ్ళిపోండి అన్న. మేము ఒక 2-3 ఉన్నాం, గుడి కడుక్కుంటున్నాం. అప్పుడు తిడుతుంటే వచ్చేసారు. వాళ్ళకి 5-6 ఉన్నారు. వచ్చేసి ఎవరిని తిడుతున్నావు ఏంటి, నువ్వు నీకేం సంబంధం అన్నారు. మీరెవరైనా ఇక్కడ తిడతారని మేము అంతే సేమ్. అంతకుమించి ఇంకేం జరగల. అదే జరిగింది, అంతకుమించి ఏం జరగలేదు. కాకపోతే వాళ్ళు తాగేసి ఉండడం వల్ల రివర్స్ అయిపోయి రాడ్లు ఇచ్చుకుని ఇచ్చుకుని మా మీద కలబడ్డారు. అవన్నీ అయిపోయింది. మేము ఎలాగలా తప్పించుకుని వస్తుంటే నూకలమ్మ గుడికాడ కూడా కోడి కత్తిచ్చుకుని పొడి. నా పేరు నిమ్మకాయల కుమారస్వామి. నవీన్ మిట్టల్ కాలనీలో గొడవ జరుగుతుంది. నిమ్మకాయల కుమారస్వామి నవీన్ మిట్టల్ కాలనీలో గొడవ జరుగుతుంది. నేను ఆ రోడ్డు మామూలుగా ఒక రోడ్డు ఇద్దరం కలిసి అటు నుంచి వస్తున్నాం. గొడవ జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్నాం. ఉండేపటి అక్కడ గొడవ జరుగుతుంది. నా భయపడి నా చేతి కూడా దెబ్బ తగిలింది. వీళ్ళు ఏమంటారంటే నేను కూడా గొడవలు ఉందని చెప్పి అంటారు. అది నాకైతే సంబంధం లేదు ఆ గొడవకి. అన్న నా పేరు ఇబ్రహీం బేగ్. నా పేరు ఇబ్రహీం బేగ్. మేకవారి పాలెంలో శానిటరీ సూపర్వైజర్ని. నేను వర్కర్స్ వర్క్ చేయించుకొని వచ్చి అప్పుడే నుంచొని టీ తాగుతుంటేనేమో 4-5 బ్యాచ్ వచ్చింది. ఆ బ్యాచ్ వచ్చారు. మొత్తం 10-15 మంది ఉంటారు. 3 బళ్ళు 4 బళ్ళ మీద వచ్చారు. వచ్చి కూర్చొని టీ తాగుతుంటే వాళ్ళు బళ్ళు ఎగరేసుకుంటూనూ మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఉన్నారు. కూర్చొని టీ తాగుతున్నాం. ఎవరన్నా ఏమన్నా అంటే ర్యాష్గా ఎక్కువ మాట్లాడారు. బూతులు తిట్టుకున్నారు. నేనేం చెప్పలేదు కదన్నా అన్న. అంతే. వాళ్ళ నుంచి ఒకడు వచ్చి మొహం మీద కొట్టేశాడు. అన్న కొట్టకుండా మాట్లాడన్నా అంతే. ఒక్క ముక్క చెప్పానని 10-15 మంది వచ్చి కొట్టేశారు. ప్రజలంతా జగనన్న పాలన వైపే మొగ్గు చూపుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పాలనతో జగనన్న ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, దీంతో రానున్న ఎన్నికల్లో జనమంతా జగనన్న పాలన వైపే మొగ్గు చూపుతున్నారని వైసీపీ మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండలంలోని సీతారామపురం, పల్లెతాళ్లపాలెంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను గూర్చి వివరించారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక్కడే జగనన్నను ఎదుర్కోలేక అక్రమ పొత్తులు పెట్టుకుని మోసపూరిత వాగ్దానాలతో మరోసారి ప్రజలను వంచన చేసేందుకు మళ్లీ ముందుకు వస్తున్నారన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోకుండా రానున్న ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. కృత్తివెన్ను మండల పరిధిలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి పండుగను కృత్తివెన్ను మండల ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు, సీతారామ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి సీతారామ కళ్యాణం కనులారా వీక్షించారు. మండల పరిధిలోని అనేక గ్రామాలలోని రామాలయాలలో సీతారాముల కళ్యాణం వైభవంగా వేద పండితుల పర్యవేక్షణలో జరిగింది. నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్ ఆధ్వర్యంలో కిడ్స్ కాన్వకేషన్ ఘనంగా జరిగింది. నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా కిడ్స్ కాన్వకేషన్ వేడుకలు జరిగాయి. యూకేజీ నుండి 1వ తరగతికి ప్రమోట్ అయిన సందర్భంగా వారికి సర్టిఫికేట్స్ మరియు మెడల్స్ అందజేశారు. అలాగే అంతర్జాతీయంగా ఒలింపియాడ్ పరీక్షలలో ప్రతిభ సాధించిన 120 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో బంగారు, వెండి, కాంస్య పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, కార్పొరేటర్ ముంతాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. రవీంద్ర భారతి
ఇక్కడ చూస్తున్నట్లయితే చక్కని సంధ్యా సమయంలో మరి చిన్న చిన్న చక్కని అయిన పూల తోటలో ఎలా అయితే అందమైన పుష్పాలు అయితే చూస్తాం అలాగే ఉన్నాయి. ఈ పిల్లలందరినీ చూస్తుంది ముద్దు ముద్దుగా చక్కగా వాళ్ళ డ్రెస్సు వాళ్ళ మాటలు వాళ్ళు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్నారులందరికీ ముందుగా నా ఆశీస్సులు తెలియజేస్తూ ఇక్కడికి విచేసినటువంటి ఈ పిల్లల పేరెంట్స్ తల్లిదండ్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మనం పిల్లల్ని ఒక మంచి స్కూల్ ఎంచుకొని వాళ్ళు కనుక ఆ స్కూల్లో అప్పచేస్తే మనం ఒక మట్టి ముద్ద అయితే ఎలా ఉందో అలా ఉన్నటువంటి ఆ పిల్లల్ని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.